నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. డార్లింగ్ ప్రభాస్ గురించి ఎన్నో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు భిన్నంగా ప్రభాస్‌కి హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి 6 నెలల వరకు బెడ్ రెస్ట్ కావాలి అని చెప్పి, ఆ బెడ్ రెస్ట్ కూడా సరిపోకపోతే ఇంకా పరిమితంగా బెడ్ రెస్ట్‌లోనే ఉండాలి అని చెప్పేసి వస్తూ ఉన్న వార్తల్లో నిజం ఎంత అనేది ప్రస్తుతం మనతో పాటు మా యాంకర్ తేజకృష్ణ ఉన్నాడు. మీకు అందరికీ తెలిసిందే, తేజకృష్ణ ఎప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. క్రైమ్ గురించి కానీ, ఎంటర్‌టైన్‌మెంట్ గురించి కానీ, పొలిటికల్ ఇష్యూస్ మీద కానీ అన్ని రిపోర్టింగ్స్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూ గురించి కూడా తేజ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అనేది తెలుసుకుందాం. హలో తేజ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. ఏంటి ప్రభాస్ గురించి వస్తున్న వార్తల్లో నిజం ఎంత తేజ? ప్రభాస్ గురించి బయటకు వస్తున్న హెల్త్ ఇష్యూస్కి సంబంధించిందంతా కూడా వాస్తవమే. సో ఇండస్ట్రీ మొత్తం దీని గురించి ఎక్కువగా చర్చలు జరుగుతుంది. అసలు ప్రభాస్కి ఏమైంది, అతని హెల్త్ కండిషన్ ఎలా ఉంది, సో ప్రెసెంట్ ఇటాలీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారన్న విషయం బయటకు కూడా తెలిసిపోయింది ఇప్పటివరకు. సో అక్కడ ప్రభాస్ అసలు ఏ స్థితిలో ఉన్నారు, ఇటలీలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అనేది కూడా మన ప్రేక్షకుల కోసం చెప్పు. సో అంటే ఇలాంటి న్యూస్ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత ప్రభాస్ గారు రెస్పాండ్ అవుతారేమో అని వెయిట్ చేశా. ఆల్మోస్ట్ 2 days అవుతుంది న్యూస్ బయటకు వచ్చి, రెస్పాండ్ కాలేదు. కనీసం ఒక చిన్న వీడియో క్లిప్ బయటకు రిలీజ్ చేస్తారని చెప్పేసి నేను అనుకున్నా. నేనే కాదు, మోస్ట్లీ చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేశారు. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవుతారు అని ఫీల్ అవుతారు. అతనికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కొంచెం ప్రభాస్కి ఎట్లా అయిందని చెప్పేసి ఫీల్ అవుతారు. సో ఒక వీడియోని ఎక్స్పెక్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ వాళ్ళ పిఆర్ టీం కూడా ఏదన్నా దీనికి సంబంధించిన అప్డేట్ ఏదైనా చెప్తుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఎదురు చూశారు. బట్ ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరు కూడా పెద్ద ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఆయన ఫ్రెండ్స్ కానీ చాలామందితో ఆయనకి పరిచయాలు ఉన్నాయి, ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. సో తర్వాత ఇది పుకారేమో అనిపించింది, కావాలని ఇలా స్ప్రెడ్ చేస్తున్నారేమో అనిపించింది. అంటే ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభాస్ గారి గురించి ఒక పుకార్ ఇప్పటికీ ఎప్పటికీ స్ప్రెడ్ అయితేనే ఉంటుంది. ఆయనకి ఫుల్ స్టాప్ ఆయనే పెట్టాలి, ఆయన మ్యారేజ్. సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఆయన చేయబోయే సినిమా హీరోయిన్ తోటి అఫైర్ పెడతారు, వాళ్ళిద్దరు డేట్కి వెళ్ళారని చెప్తారు. సో రీసెంట్గా వచ్చిన ఆదిపురుష్ సినిమాలో కృతి సనన్ సంథింగ్, తన పేరు నాకు అంత ఐడియా లేదు. సో ఆమెతో కూడా ఒక అఫైర్ అనేది పెట్టారు. అండ్ బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షోలో చేసినప్పుడు రామ్ చరణ్ గారు ఒక పేరు చెప్పబోయారు, అది బయటకు రాలే. సో రకరకాలుగా అనుష్కతో అంటారు, త్రిషతో అంటారు, చాలా మంది హీరోయిన్లతోటి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఒక పుకార్ అనేది ఒక గాసిప్ లాగా నడుస్తూనే ఉంటుంది. తర్వాత మళ్ళీ దాన్ని అందరూ మర్చిపోతారు, అట్లా నడిచిపోతుంది. కానీ ఇది మాత్రం కొంచెం చాలా సెన్సిటివ్, ఎందుకంటే ఆయన హెల్త్కి సంబంధించింది. సో అంటే హెల్త్ గురించి ఎవరో డ్రామాలు ప్లే చేయరని నేను అనుకుంటున్నా. అంటే అయ్యో ఏదో వ్యూస్ కోసమో, లేకపోతే ఇంకొకటి ఏదో చేయడానికి కోసమో, రెవెన్యూ కోసమో ఆయన హెల్త్ మీద గురించి మాట్లాడతారని నాకు అనిపించట్లేదు మాక్సిమం. ఎందుకంటే ఆయనకి మోకాల చికిత్స అయింది, సర్జరీ అయింది అయితే నిజమే. బాహుబలి టైంలో చాలా స్టంట్స్ చేశారు. నార్మల్గా మన సినిమాలో గ్రాఫిక్స్ చూసాం కాబట్టి పెద్దగా మనకి అక్కడ అర్థం కాదు. వాళ్ళు నార్మల్గా షూటింగ్ చేస్తున్న టైంలో కొన్ని క్లిప్స్ కూడా బయటకు వస్తాయి, ఎట్లా చేశారు స్టంట్స్, ఎట్లా చేశారు. ఎస్, మేకింగ్ వీడియోస్ అన్ని కూడా బయటకు వస్తూ ఉంటాయి. సో ఒక సెట్లో ప్రభాస్ గారు సడన్గా కింద పడడం, ఇట్లాంటి క్లిప్స్ అన్ని కూడా బయటకు వచ్చినాయి. వెయిట్ కూడా చాలా గెయిన్ అయ్యారు కదా, వెయిట్ గెయిన్ అయ్యారు, వెయిట్ లాస్ అయ్యారు 2 క్యారెక్టర్స్ చేయడానికి. సో ఆయన చాలా శ్రమించారులే బాహుబలి సినిమా కోసం. ఆయన దాదాపు ఆయన కెరియర్నే ఒక 4 years అంటే చాలా సినిమాలు రావచ్చు, దగ్గరకు ఒక 5 సినిమాలు రావచ్చు. బట్ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 కోసం ఆయన మిగతా సినిమాలన్నింటిని కూడా పక్కన పెట్టారు. సో ఆయన పక్కన పెట్టినందుకు అది ఎంత ఘన విజయం సాధించిందో సో ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. సో ఆ సినిమా అంత హిట్ అవ్వడానికి కారణం కూడా ఇతని కష్టం ఉంది, రాజమౌళి గారి కష్టం ఉంది, హీరో అలాగే రానా వీళ్ళిద్దరి కష్టం కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే థీమ్ చెప్పొచ్చు, బట్ ఎందుకంటే తలలు అంటారు కదా, అంత తిరిగేది వాళ్ళ మీదనే కాబట్టి వాళ్ళది చాలా కష్టపడ్డారు. చాలా జిమ్ లో ట్రైనింగ్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా క్లిప్స్ అన్ని బయటకు వచ్చి, అబ్బాయి ఎంత కష్టపడ్డా, ఇంత కష్టం ఉందా ఈ సినిమా, ఇంత మంచి అవుట్పుట్ రావడానికి ఇంత కష్టం ఉందా అని చెప్పేసి మనకే అనిపించింది. ఓకే, కష్టపడ్డారు, మంచి సినిమా తీశారు, తెలుగు ప్రఖ్యాతిని ఇంకా ముందుకు తీసుకెళ్లారు, చాలా బాగా చూపించారంటూ కూడా చాలా మంది ప్రశంసల వర్షం కురిపించారు. అంత అయిపోయింది. దాని తర్వాత ఈ మోకాళ్ళకి సర్జరీ అవ్వటం, ముఖ్యంగా ప్రభాస్కి సంబంధించి ప్రభాస్ శ్రీనివాస్ అని చెప్పేసి ఒక పేరు ఉంటుంది. ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది, ఎంత బాధపడ్డారో ఆ మోకాలు సర్జరీ వల్ల.
ఒక రాడ్ని కూడా పెట్టారు అక్కడ. ఇలాంటి విషయాలన్నీ కూడా షేర్ చేసుకున్నారు అనమాట. అవును, అదేదో మూవీ అప్పుడు కూడా Yes. స్టేజ్ మీదకి ఎక్కడానికి ఇబ్బంది పడ్డారు అని. సో బాహుబలి గురించి అప్పుడు జరిగిన సర్జరీ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ బాహుబలి తర్వాత వచ్చిన సినిమాల గురించి మాట్లాడుకోవట్లే ఎవరు. ఎందుకంటే దాని తర్వాత వచ్చిన సినిమాలు కూడా చాలా స్టంట్లు చేశారు ఆయన, చాలా కష్టపడ్డారు. సాహో సాహో చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ సినిమాలో ఉన్న సీన్స్ని చూస్తే కొన్ని సీన్స్కి ఖచ్చితంగా హీరోయినే చేయాలి, డూప్ చేయడానికి అవ్వదు. ఆ ఫేస్ అది చేయడానికి అవ్వదు, ఆ ఎక్స్ప్రెషన్కి కానీ ఆ ఫేస్కి కానీ. అందులో కూడా మనం చూసాం ఎటువంటి స్టంట్స్ ఉన్నాయో. ఒక సీన్ చూస్తేనే అర్థమైపోద్ది, అబ్బో ఇది ఖచ్చితంగా దీన్ని భారీ బడ్జెట్తో ఎక్కువ రోజులు తీసే ఉంటారు ఈ సీన్ అని చెప్పేసి. దాని తర్వాత రాధేశ్యామ్. సో రాధేశ్యామ్లో కూడా ఎటువంటి సీన్స్ ఉన్నాయో అందరికీ తెలుసు. దాని తర్వాత సలార్. సలార్ అంటే ఇంకా అందరికి అర్థమైపోద్ది, డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సో బాహుబలి టైంలో ఆయన ఎంత కష్టపడ్డారు, చాలా స్టంట్స్ ఉన్నాయి అందులో. సాలార్ లో కూడా చాలా స్టంట్స్ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడ్డారు ఆయన, చాలా కష్టపడ్డారు సాలార్ కూడా. డైరెక్ట్ ఒక ఇంటర్వ్యూలో మలయాళం హీరో సూపర్ స్టార్ పృథ్వీరాజ్ గారే ఆయన చెప్పారు ప్రభాస్ గారు ఎంత ఇదయ్యారో. అలాగే ప్రశాంత్ నీల్ ఆయనే ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభాస్ గారు ఎంత కష్టపడ్డారు. అండ్ ఇవన్నీ సినిమాలో ఈ స్టంట్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వరుసగా అన్ని సినిమాలకైనా సంతకాలు పెట్టుకుంటూ పోయారు. ఇప్పుడు సలార్ 2 చాలా ఉన్నాయి, అవును, చాలా లైన్ లో చాలా సినిమాలు ఉన్నాయి. సో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆయన సినిమాల గురించి మాట్లాడుకుంటే పండుగనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సలార్ 2 ఉంది, తర్వాత రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ అనే నేమ్ ఇంకా కన్ఫర్మ్ అయిందో తెలీదు, బట్ ఫ్యాన్స్ మధ్యన వినిపిస్తుంది కాబట్టి ఆ పేరు నేను బయటికి చెప్తున్నా, ఫౌజీ. సో వరుసగా ఈ సినిమాలో ఉన్నాయి. ఇంకా కొంతమంది ప్రముఖ డైరెక్టర్లతో కూడా త్వరలో అనౌన్స్ చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. సో ఈ సినిమాల గురించి మాట్లాడుకుంటే ఇంత ఆయన చేసుకుంటూ పోతున్నాడు. బట్ ఈయన హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే, అయితే కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు నేను విన్నది నిన్ను అడుగుతాను. ఏదైతే సర్జరీ, మోకాళ్ళ సర్జరీ అని నువ్వు చెప్తున్నావు కదా, ఆ సర్జరీ తర్వాత ఆయన ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డారు అని చెప్పి, కాళ్ళు రాడ్ ఉన్నది అది కాస్త విరిగిపోయిందని చెప్పి, దానివల్ల చాలా నరాలు డ్యామేజ్ అయ్యాయని, హార్ట్ కి ప్రాబ్లం వస్తుందని, బ్యాక్ ప్రాబ్లం వస్తుందని ఇలా అంతా చెప్తున్నారు. ఇవన్నీ బయట తెలిస్తే డెఫినెట్ గా ఒక న్యూస్ ఛానల్ ఇదంతా కూడా రాసుకుని వచ్చింది. కరెక్టే, ఆయన ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆయన ప్రమాదవశాత్తు పడిపోయారు. ఆయన పడిపోయినప్పుడు ఇంతకు ముందు ఆయనకు ఒక సర్జరీ జరిగింది. సో ఆ సర్జరీకి వస్తే ఇబ్బంది అయింది. సో అక్కడ ఉన్న ఆ నరాలన్నీ కూడా మళ్ళీ చితికాయి. సో దీనికోసం హుటాహుట్న ఏరోప్లేన్లో ఇటలీకి వెంటనే తీసుకెళ్లిపోయి అక్కడ చికిత్స అందిస్తున్నారు అని చెప్పేసి బయటకు వచ్చింది. అసలు వార్త వచ్చింది. అయితే ఇది ఎంతవరకు నిజం తేజ? నిజం కావచ్చు, కావచ్చువా? ఖచ్చితంగా. అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట గుర్తుపెట్టుకో, ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రభాస్ ఒక హీరోనే కాదు, మామూలుగా కూడా మనం చూస్తూ ఉంటాం ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కూడా. సో ఎంతో మంది హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కరెక్ట్ గా చెప్తున్నావా లేదా అనేది ఒకసారి. తప్పే ఉంది. ఇప్పుడు అతని సమస్య గురించి మాట్లాడుతున్నాం, మరి అతని కష్టం ఎందుకు మర్చిపోవాలి? ఇప్పుడు ఫ్యాన్స్ ని మెప్పించడానికే కదా. ఇప్పుడు బాహుబలి అలాంటి సినిమాలు కానీ ఎంత కష్టపడ్డారు, అది గుర్తించరా? సో మళ్ళీ ఇప్పుడు అంటే జరిగింది, ఇప్పుడు మన వైపు నుంచి ఆయనకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలంటే, ఇది ఖచ్చితంగా నిజం కావచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే, సో చెప్పింది కూడా చిన్న మీడియా సంస్థ కాదు, ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పే మీడియా కాదు అది. సో దాని గురించి నేను పూర్తిగా అవన్నీ చూసిన తర్వాత దీని గురించి మాట్లాడుతున్నా. అండ్ నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే, ప్రభాస్ మీద ఏదైనా ఎలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే ఈజీగా రెస్పాండ్ అయిపోతారు. అండ్ మరీ ముఖ్యంగా రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, చాలా మంది, గోపిచంద్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్ ఉంటారు. ముఖ్యంగా ప్రభాస్ పిఆర్ టీమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు కదా, ఎవరు ఏం మాట్లాడట్లేదు కదా, అలాంటప్పుడు దీని గురించి డెఫినెట్ గా ఆయనకి ఇదే జరిగింది అనేది నువ్వు ఎలా చెప్తున్నావు తేజ? నాకు అర్థం కాలేదు మీరు అడిగింది. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోయారు అని చెప్పి, అది చిన్న విషయం కాదు. డెఫినెట్ గా ప్రభాస్ పిఆర్ టీమ్ నుంచి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోయారు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోతే అంత పెద్ద ప్రమాదం కాదని నేను అనుకుంటే. ఎందుకంటే సినిమాల్లో ఇంకా ఎత్తు నుంచి పడతా ఉంటారు ఒక్కోసారి హీరోలు. ఇప్పుడు బాహుబలి సెట్స్ అవన్నీ కూడా చాలా పెద్ద ఫీట్స్ ఉంటాయి అవి. సో ఆ ఫీట్ నుంచి పడతారు కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడితే అంత పెద్ద గాయం అవుతుందని అయితే నేనైతే భావించను. ప్రమాదవశాత్తు ఆయన పడి ఉంటారు. సో దానికి సంబంధించి ఇంతకుముందు ఒక ట్రీట్మెంట్ మోకాళ్ళకి సంబంధించి అయింది కాబట్టి, సో దానికి చిన్న ఇంజ్యూరీ అయి ఉంటుంది. సో త్వరగా రీకవర్ అవ్వడానికి ఆయన ఇటలీ వెళ్ళారని చెప్పేసి నేను చెప్తా ఫ్యాన్స్ అందరికి, ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బట్ ఇంకా ఫాస్ట్ గా రికవర్ అవ్వాలి. సినిమాలు ఉన్నాయి దగ్గరలో, ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి. రాజా సాబ్కి సంబంధించి, రాజా డీలాక్స్, రాజా సాబ్, దానికి సంబంధించి సలార్ 2 ఒకటి దగ్గరలో ఉంది రిలీజ్ కి. ఇంకా చేయాల్సిన సినిమాలన్నీ ఉన్నాయి. సో ఒక పక్క ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడకూడదు, డైరెక్టర్స్ కి డేట్స్ ఉంటాయి, వాళ్ళ కో ఆర్టిస్టులకి డేట్స్ ఉంటాయి. సో ఎవరికి కూడా
నష్టం రాకుండా ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం ఆయన త్వరగా రికవర్ అవడానికి ఇటలీ వెళ్ళారని చెప్తే మాత్రం నేను చెప్తా. రైట్. ఇది ఫైనల్గా నేను చెప్పేది. సో అంటే ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ పిఆర్ టీం కూడా కొంచెం బయటకు వచ్చి సో సార్ ప్రభాస్ గారి సిచ్యువేషన్ ఏంటి ఎట్లా ఉందనేది కూడా ఒకసారి చెప్తే ఫ్యాన్స్ కూడా కొంచెం అప్డేట్ ఇస్తే బాగుంటుంది. ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్యాన్స్ కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఏదేమైనప్పటికీ ప్రభాస్ గారు త్వరగా కోలుకోవాలి. సో ఆయన సినిమా ఎలా ఉంటది అనేది థియేటర్ దగ్గర ప్రతి ఒక్కరికి తెలుసు, మాటలు ఉండవు. జస్ట్ ఏంటంటే సినిమా స్టోరీ చూడరు ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా. ఇక్కడ ప్రభాస్ ఉన్నాడా లేదా డార్లింగ్ వచ్చాడా, డార్లింగ్ ఒక డైలాగ్ చెప్పాడా, వెళ్ళాడా, అంతే చాలు. ఆయన స్క్రీన్ మీద అలా ఒక కనిపించినంతసేపు అసలు ఒక ఉత్సాహంతో ఉంటారు ఫ్యాన్స్. అంటే రీసెంట్ గా కన్నప్ప ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు కదా, అందులో ప్రభాస్ గారు ఎక్కడ కనిపిస్తారా అని చెప్పి వెయిట్ చేసి దాన్ని అంత పాపులర్ చేశారు. కింద కామెంట్స్ కూడా చూస్తే మనకు అర్థం అవుతుంది.